చికెన్ పాప్కార్న్ భలే ఉంటుందండి టేస్ట్. అచ్చం రెస్టారెంట్లో లాగా మనం బయట ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నట్టు సూపర్గా ఉంటుందండి ఈ పాప్కార్న్. పిల్లలైతే భలే బాగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఇదే చేయమని అడుగుతారనమాట. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి, ఒక 1/2 kg. ఇది శుభ్రంగా కడిగి అందులో కావలసినంత సాల్ట్ వేసుకొని ఈ చికెన్ని బాగా మసాజ్ చేయాలండి. మసాజ్ చేసినట్టు కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక గంట పాటు పక్కన పెట్టేసేయాలి సాల్ట్ కలుపుకొని. భలే టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది ఎండుమిరపకాయ కారం అండి. ఎండుమిరపకాయలని దంచుకుంటే వచ్చే కారం ఇది, మామూలు కారం వాడట్లేదు. తగినంత ఎండుమిరపకాయల కారం, ఇందులో సోయా సాస్ ఒక చిన్న మూత, వెనిగర్ అండి, ఇది కూడా ఒక చిన్న మూత. ఆల్రెడీ సాల్ట్ వేసేసాము, ఇంకా సాల్ట్ వేయక్కర్లేదు. పిప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి అండి. ఇది మిరియాలని కచ్చిపిచ్చిగా దంచుకొని వేసుకోవాలి. మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి, అంటే మసాజ్ చేసుకోవాలన్నమాట. చికెన్ని బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కూడా ఆ చికెన్కి పట్టేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ పగలగొట్టి వేయాలి. ఇప్పుడు ఈ ఎగ్ను కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక చెంచా కార్న్ఫ్లోర్, ఒక చెంచా మైదా కూడా వేసుకోవాలి. మీ దగ్గర బియ్యం పిండి ఉన్నా ఏదున్నా వేసుకోవచ్చండి, ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇందులో లైట్గా కొంచెం వాటర్ తగిలించవచ్చు, కొద్దిగా అన్నమాట. ఇదిగోండి, ఊరికే తడి చేసుకోవటానికి అట్లా తడి చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి ఈ పీసెస్ని. ఇలా కలిపిన ముక్కల్ని కనీసం ఒక 5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. లేదంటే ఒక నైట్ అంతా పెట్టుకున్నా ఇంకా బాగుంటుంది. రాత్రి కలిపి మార్నింగ్ చేసుకున్న భలే టేస్ట్గా ఉంటుందండి ఇది. ఇలా ట్రై చేయండి ఒకసారి. అప్పటికప్పుడు కంటే కూడా ఇలా కలిపి పక్కన పెట్టి చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకోవాలి. సైడ్ అంచులన్నీ కూడా కట్ చేసుకోవాలి. బ్రెడ్కి, బ్రెడ్ పీసెస్కి ఇలా అంచులు తీసేసుకోవాలి అన్నిటికి కూడా. కొంచెం కష్టమైన అండి, భలే ఉంటుందండి ఈ పాప్కార్న్. మొత్తం అన్నీ కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పౌడర్గా చేసుకోవాలండి. ఇట్లాగా ఒకసారి మెత్తగా ఉంటుంది, కొంచెం మనం ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి ఈ బ్రెడ్ని. ఇదిగోండి, మొత్తం అంతా కూడా ఇలా పొడి అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, భలే క్రిస్పీగా ఉంటాయండి. ఇందులో కొంచెం సాల్టు, క్రిస్పీగా భలే ఉంటాయండి ఈ పాప్కార్న్. మొత్తం అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ కారమును సాల్ట్, ఇది బ్రెడ్ పొడి అండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఇందులో కోటింగ్ ఇచ్చుకోవాలండి.
బాగా 4-5 సార్లు ఆ బ్రెడ్ మిశ్రమంలో కలుపుకోవాలి. అంతా కూడా బాగా చికెన్ ముక్కలకు పట్టేదాకా కలుపుకోవాలి. 4-5 సార్లు ఇట్లా రోల్ చేసుకుంటా తిప్పుకుంటా కలుపుకోవాలి. మీకు ఇలా స్పూన్తో అవ్వకపోతే చేత్తో అయినా కలుపుకోండి. ఇలా చేసుకున్న ముక్కలు పక్కన పెట్టుకోండి. పీసెస్ అన్నీ కూడా అలాగే మనం మిశ్రమంతో బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది. లో ఫ్లేమ్ మీద వేపుకోవాలండి. హైలో అస్సలు పెట్టుకోవద్దు. లో ఫ్లేమ్లోనే ఇవి వేగాలి. కొంచెం టైం పట్టిద్ది. ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, లోపల ఉడకదు అనమాట. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా టైం పట్టినా సరే మీరు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకోండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత వీటిని, ఇదిగోండి నేను ఇప్పుడు తిప్పాను వీటిని. చూసారా మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. చాలా భలే ఉంటుందండి. చూడటానికి కూడా బాగుంటాయి ఇవి. ఇలా ఫ్రై అయిన పీసెస్ని ప్లేట్లో తీసేసుకుందాం. ఇదిగోండి మీకు ఒక ముక్క విరిపి చూపిస్తాను లోపల ఎలా ఉందనేది. చూసారా చక్కగా వేగినవి, లోపలంతా కూడా ఉడికినవి. భలే క్రిస్పీగా చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. టమాటా సాస్లో సర్వ్ చేసుకొని ఈవినింగ్ టైం అలా తింటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఆహా అంటారండి. అంత బాగుంటుంది, నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ చికెన్ పాప్కార్న్ చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ గంట క్లిక్ చేయండి.